నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ఈరోజైతే మనం నీలపూర్ హాస్పిటల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఈ నీలపూర్ హాస్పిటల్కు దాదాపుగా 71 ఏళ్ళ చరిత్ర ఉంది. 200 పడకలుగా స్టార్ట్ అయిన ఈ నీలపూర్ హాస్పిటల్ ఇప్పుడు 1500 పడకల బెడ్లుగా చాలామందికి ఇక్కడైతే తల్లి బిడ్డలకు ఎంతగానో సేవలు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు నీలపూర్ హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్ సార్ రవికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. గత ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు సార్? ఏ విధంగా ఉంటుంది సార్ ఇక్కడ వైద్య సేవలు ఇవన్నీ? నేను ఇక్కడనే చదువుకున్నాను, ఈ హాస్పిటల్లోనే చదువుకున్నాను. ఇక్కడ 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. సో ఈ హాస్పిటల్ ఇట్స్ మై హోమ్. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్. మీ భాషలో చెప్పాలంటే మేము డాక్టర్ని తయారు చేస్తాం ఇక్కడ. వాళ్ళు అన్ని చోట్లకి పోయి ఇండియా అవని, అబ్రాడ్ అవని, వేరే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో, కొత్త కొత్త హాస్పిటల్స్లో వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మా దగ్గర నుంచి తయారయ్యి అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు. ఇది ఇన్స్టిట్యూట్, మదర్ అండ్ చైల్డ్ ఇన్స్టిట్యూట్. సో మదర్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, డెలివరీస్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, నార్మల్ కాకుండా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కోసమని ఈ హాస్పిటల్లో ఓబీజీవై 2 యూనిట్లో మొదలైంది. ఇప్పుడు 6 యూనిట్లు ఉన్నాయి. సో సుమారుగా రోజుకి 20 కంటే ఎక్కువ డెలివరీస్ అవుతుంటాయి. అందులో 10 సర్జరీలు కూడా అవుతుంటాయి. అంటే ఆల్మోస్ట్ 2 గంటలకి ఒక్కొక్క సర్జరీ అవుతుంటుంది. సో చాలా బిజీగా ఉంటుంది. ఇంకా ఆ బేబీస్, ఆ పుట్టిన బేబీస్ని మేమే హ్యాండిల్ చేస్తాం కాబట్టి మా దగ్గర ఎప్పుడైనా చూసినా కూడా 250 స్మాల్ బేబీస్, అంటే నెల లోపల ఉన్న బేబీస్ ఉంటాయి. అన్నీ మా దగ్గరికి కాకపోయినా బయట నుంచి రిఫరెల్స్ వస్తాయి, బయట హాస్పిటల్స్ నుంచి సకంలో పంపిస్తుంటారు. ఎక్కడైనా డిస్ట్రిక్ట్స్లో కొంచెం బేబీకి ప్రాబ్లం ఉంది, ఎక్కువ ప్రాబ్లం ఉన్నది అంటే మన దగ్గరికి తీసుకొస్తారు. టెరిటరీ కేర్ అంటారు. ఆ బేబీస్ని చూస్తాం. ఇవి కాకుండా స్పెషలైజ్డ్ ఫర్ చిల్డ్రన్, ఇంకా అప్ టు 12 years, 15 years కూడా, అంటే 12 years వరకు అని ఉన్నా కూడా 15 years వాళ్ళని కూడా అందరినీ చూస్తాము. వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతుంటారు. బికాస్ రైట్ నౌ మనకి డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి, గ్యాస్ట్రోఎంటరైటిస్, అతిసార వ్యాధి, లూజ్ మోషన్స్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ నీళ్ళు సరిగ్గా కలుషితం అయితే పచ్చకవర్లు, హెపటైటిస్ ఇది ఉన్నది. సో ఈ కేసులు కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఒక పక్కన ఉంటే సీజన్ మారింది కాబట్టి ఊపిరితిత్తుల్లో దగ్గు, రంప, జలుబు, ఇవి నిమోనియా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా నిమోనియా ఎక్కువ ఊపిరి తీసుకోవడం కష్టం అంటే మనం చేరుకు చేస్తుంటాం. సార్ ఇప్పుడు వాతావరణం చేంజ్ అయింది, కొంతవరకు కలుషితం, వాటర్ కూడా కలుషితం అవుతుంది సార్. ఇప్పుడు ఇక్కడికి వచ్చే పేషెంట్స్కి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్? తగ్గడానికి సరైన ట్రీట్మెంట్ ఏదైతే అవసరమో అది చేస్తున్నాం. రాకుండా ఫస్ట్ ప్రివెంట్ చేసుకోమని చెప్తాము, మీడియా ద్వారా చెప్తాము, మాకు దొరికినప్పుడల్లా చెప్తుంటాము. అది ఎవరు పట్టించుకోరు. వచ్చిన తర్వాతనే మన దగ్గరికి వస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి కలుషితం లేని నీళ్ళు తాగితే ఈ పచ్చకామర్లు, లూజ్ మోషన్స్ రాకుండా ఉంటాయి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకోసం అంటే ఈజీలీ ప్రివెంట్ చేయొచ్చు. మంచిగా ప్యూర్ వాటర్ తాగాలి, కంటామినేటెడ్ కాకుండా ఉండాలి. ఇది ఒకటి. సెకండ్, రెస్పిరేటరీ అన్నాను, ఊపిరితిత్తుల్లో అది ఎట్లా అంటే ఈ వైరస్, ఈ బ్యాక్టీరియా నోట్లో ఉండిపోతే నోరు కదిపినంతసేపు, తాగినంతసేపు పర్వాలేదు. నైట్ మనం పడుకుని పోతాం కాబట్టి అవి మల్టిప్లై అయిపోతాయి, ఒకదానికి 10 అయిపోతుంటాయి. సో అందుకోసం డెంటల్ డాక్టర్లు చెప్తారు, మేము చెప్తాం, 100% నోరు క్లీన్ చేసుకుని, బ్రష్ చేసుకుని, నాస్ట్రిల్స్ కూడా క్లీన్ చేసుకుని పడుకుంటే ఒకవేళ 1-2 బ్యాక్టీరియా ఉన్నా అన్నీ మల్టిప్లై కాదు. సో లేకుంటే ఏమవుతుంది, నిన్న బాగానే ఉన్నాడు, పొద్దున్న లేచేటప్పటికి గొంతు పట్టేసింది, జ్వరం వచ్చేసింది అని చెప్తూ ఉంటారు. సో ఇది కూడా ప్రివెంట్ చేయొచ్చు. నైట్లో కొంచెం ఒక 5 minutes టైం తీసుకుని బ్రష్ చేసుకుని మొహం అంతా కడుక్కుంటే, ఎస్పెషల్లీ నాస్ట్రిల్స్ కూడా క్లీన్ చేసుకుంటే అప్పుడు ఈ నిమోనియాలు, దగ్గులు రాకుండా ఉండడానికి కొంత ప్రివెంట్ చేయొచ్చు. ఇట్లా ప్రివెంటబుల్. మస్కిటో నెట్ వేసుకుంటే, ఈరోజు రేపు ఎవరు మస్కిటో నెట్ వేసుకోవట్లేదు. ఆ కెమికల్ ఒకటే వాడుతుంటారు, ఆల్ అవుట్ అనో ఏదైనా ఒకటి కెమికల్ ఇట్లా వేపర్ వచ్చేది పెడతారు. సో దాంతో ఓకే కొద్దిసేపు ఉన్నా కూడా
డే టైం మస్కిటోస్ చీకటిగా ఉన్న ఏరియాలో కుట్టేస్తుంటాయి కాళ్ళకి. వీటి వల్ల డెంగ్యూ ఫీవర్ ఎక్కువ వస్తుంటుంది. సో ఇది ఆ డార్క్నెస్ని ఎలిమినేట్ చేయాలంటే ఇక అందరికీ తెలిసిందే, రోజు పేపర్లో చెప్తున్నారు, మీడియాలో చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్తాను, అయినా కూడా ఎవరు వినరు. సో ఆ మస్కిటో బయట కుట్టించుకోకుండా ఉంటే డెంగ్యూ రావడానికి అవకాశమే లేదు. సో ఇవన్నీ ప్రివెంట్ చేసుకుంటే అది ఈ సీజన్ దాటిపోతుంది, మళ్ళీ రొటీన్గా ఉండొచ్చు. ఎప్పటికీ ఇవి కొద్దిగా మంచి అలవాట్లు చేసుకోవాలి, మస్కిటో నెట్ వేసుకోవాలి. ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ చేస్తే రాకుండా ఉంటుంది హాస్పిటల్కి. మేము ఎవరిని హాస్పిటల్కి రావద్దనే చెప్తాం. మా సహాయం ఎవరికి ఉండకూడదు, అందరూ బాగుండాలని కోరుకుంటాం. సరే వస్తే డెఫినెట్లీ మేమే ట్రీట్ చేయాలనుకుంటాం. అది ఓకే సార్. ప్రతి ఒక్కరు కోరుకోవాలని, మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకున్నారు సార్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇక్కడికి వచ్చే పేషెంట్లకు ట్యాబ్లెట్స్ అయినా ఇంకేదైనా ఏ విధంగా ఉంటాయి సార్? గవర్నమెంట్ మొత్తం డ్రగ్స్ అన్నీ ఇస్తుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద అన్నీ ఇస్తుంది, ఆపరేషన్స్ అన్నీ ఫ్రీగా ఉన్నాయి, ఆక్సిజన్ అన్నీ ఫ్రీగా ఉన్నది ఇక్కడ. అంటే ఇప్పుడు సడన్గా ఇప్పుడు మనం ఒక కోటాన్ని తెచ్చుకుంటాము, అది ఎప్పుడో గిరి జరగదు అది. సో సరిపోతుంటాయి, మేము మా మెయిన్ స్టోర్స్ నుంచి తెప్పించేసుకుంటాం. సో సరిపోతుంటాయి ఆ మెయిన్ స్టోర్ నుంచి. ఒకవేళ అంతకే ఆ రోజుకి ఇబ్బంది అయితే ఇప్పుడు మేము 5 రోజులకి ఇచ్చి మందులు, 1 రోజు 2 రోజులకి ఇచ్చి మళ్ళీ ఒకసారి రండి, మీకు 5 రోజులకు సరిపడ్డ మందులు ఇచ్చేస్తామని చెప్తాం. వచ్చి తీసుకెళ్తారు. అంటే యాక్చువల్లీ మా హాస్పిటల్ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. వ్యాక్సినేషన్, టీకాలు వేస్తారు నీలోఫర్ హాస్పిటల్లో. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. కోల్డ్ చైన్ మెయింటైన్ చేయాలి. ఆ కోల్డ్ చైన్ మెయింటైన్ చేస్తూ ట్రైన్డ్ హెల్త్ వర్కర్స్ ఉంటారు. సో వ్యాక్సినేషన్ది చాలా ఇంపార్టెంట్. మా దాంట్లో డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇవన్నీ ప్రివెన్షన్ కోసం. ఒకవేళ ఇట్లాగ వచ్చిన వాళ్ళు ఇంకొక సెక్టర్ ఉంది మా హాస్పిటల్లోనే, అది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటారు. ఈ తండ్రుల్లో హెచ్ఐవి బారిన పడితే వాళ్ళ పిల్లలకి కూడా సోకే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో అట్లా సోకిన వాళ్ళకి, హెచ్ఐవి సోకిన పిల్లలకి కూడా నీలోఫర్ హాస్పిటల్లో ఒక వింగ్ ఉన్నది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని. మన హాస్పిటల్ నుంచే ట్రీట్మెంట్ మందులు ఇస్తారు. ఎవ్రీ మంత్ వాళ్ళకి కావాల్సినవి ఒక బస్ పాస్ ఇస్తారు. ఇట్లా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. దాట్ ఈజ్ అరౌండ్ 2000+ చిల్డ్రన్ నీలోఫర్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. మెయిన్గా చాలా కొంతవరకు కొన్ని సౌకర్యాలు, బెడ్లు ఇవి సరిపోతలేవు అనిపించి కొంతవరకు అంటున్నారు సార్. మన గవర్నమెంట్ నుంచి ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు సార్ మీరు దీని గురించి అని చెప్పేసి? మేము డిమాండ్ చేయవలసిన అవసరం లేదు. ఎవ్రీ మంత్ మేము స్టాటిస్టిక్స్ ఇస్తాం, ఎవ్రీడే స్టాటిస్టిక్స్ ఇస్తాము. సో మాకు ఏది కావాలో గవర్నమెంట్ ఆ స్టాటిస్టిక్స్లో చూసుకుని అదే ప్రొవైడ్ చేసేస్తుంది. ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం మాకు కొన్ని ఫెసిలిటీస్ లేవు. సో ఎప్పుడైతే ఆ ఫెసిలిటీస్ ఇట్లా ఇండియా గిని లేకపోతే మన స్టేట్ గిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారో, అప్పుడు ఒక్కటే ఎక్స్రే మిషన్ ఉన్నది. ఇప్పుడు మా దగ్గర 2 ఎక్స్రే మిషన్స్ ఉన్నాయి. అప్పుడు గుండెకి సంబంధించిన వ్యాధులు చూడాలంటే ఈకో మిషన్ మా దగ్గర ఉండేది కాదు. ఇప్పుడు 2 ఈకో మిషన్స్ మాకు ఇచ్చారు. అట్లానే ఎక్స్రేస్, సిటీ స్కాన్ మిషన్ ఉన్నది. సో ఎప్పుడైతే మనకు నీడ్ పెరుగుతుందో ఆ స్టాటిస్టిక్స్ చూసుకుని గవర్నమెంటే మనకు అవి ఇచ్చేస్తుంది. బెడ్స్ దొరకలేదు అని మీరు ఏదో ఒక మీడియాలో చూసి అట్లా చేస్తున్నారు. బెడ్స్ ఆ ఒక్కరోజు, ఆ ఒక్క గంట అట్లా ఉండుండొచ్చు. బట్ లేకపోతే జనాలు ఎందుకు ఇంతమంది వస్తారు పేషెంట్స్? సో మా దగ్గర ఒక స్టోర్ ఉన్నది, అందులో ఇంకా ఒక 100 బెడ్స్ ఉన్నాయి. సో అవసరం అనుకున్నప్పుడు అందులోంచి మళ్ళీ తీసేస్తూనే ఉంటాం. సో అవి బఫర్గా ఒక 100 ఎక్స్ట్రా బెడ్స్ ఉన్నాయి. సో ఎక్కడ వార్డులో అవసరమైతే ఆ వార్డుకి తీసుకెళ్ళేస్తాము. సో ఎక్కడ ఎమర్జెన్సీలో అవసరమైతే అక్కడ వేస్తాం. సో అది ఏదో సెన్సేషనల్ కోసం అట్లా రాసిన ఇది కానీ అందులో వాస్తవం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక నీలపూర్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తాము. ప్రసవ టైంలో ఏ తల్లి కానీ ఏ బిడ్డ కానీ కడుపులో ఎవరైనా కానీ ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి చెప్పారు కదా సార్, దాని గురించి అని మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? దాని గురించి నాకు తెలియదు. నేను ఆ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారో కూడా మాకు తెలియదు. మనం ఓన్లీ గవర్నమెంట్లో పనిచేసి గవర్నమెంట్ ఎంప్లాయ్. ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. పేషెంట్స్ కోసం ఒక పెద్ద షెడ్డే కట్టించిండ్రు. సో అందులో వాళ్ళు పడుకుంటారు, స్నానాలు చేస్తారు, 5 రోజులు 6 రోజులు అందులోనే ఉంటారు. సో భోజనాలు చాలామంది ఫ్రీ పెడతారు. మనం కూడా ప్రతి పేషెంట్కి భోజనం పెడతాం.
See, అంత పెట్టినా ఎవరో ఒక్కళ్ళిద్దరు ఏదైనా అంటే అనుండొచ్చు. బట్ 198 మంది మన హాస్పిటల్‌కి వచ్చి సంతోషంగా ట్రీట్మెంట్ తీయించుకొని బాగా వెళ్ళిపోతున్నారు. మీరు ఒకవేళ ఇంటర్వ్యూ చేయాలనుకుంటే వాళ్ళది ఇంటర్వ్యూ చేసుకోండి. ఇక్కడ ఎవరు ఒక పైసా తీసుకోరు, ఎవరు ఒక తిట్టరు. టెంపుల్‌కి వెళ్తే ఎట్లా వెళ్తుందో ఒక లైన్ అట్లా అట్లా ఆటోమేటిక్గా అయిపోతుంది. అడ్మిషన్, వార్డు, బ్లడ్ టెస్టులు ఇట్లా ఆటోమేటిక్గా ట్రీట్మెంటు. సో ఎవ్రీథింగ్ ఈజ్ విల్ గోస్ అని వాళ్ళు వెళ్ళిపోతుంటారు మళ్ళీ. సో అబ్సల్యూట్లీ ఆ ఫ్లోకి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకు చాలా టెక్నికల్గా కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ అయితే వస్తున్నాయి కదా సార్. ఇక్కడ ఈ హాస్పిటల్కి సంబంధించి ఏమైనా కొత్తగా ఏమైనా వచ్చినాయా సార్? కొత్తదంటూ ఏం లేదు, కానీ ఎంఆర్ఐ మిషన్ ఒకటి ప్రపోజల్లో ఉంది. మోస్ట్లీ ఒక 2-3 మంత్స్లో అది కన్సాలిడేట్ అవుతుంది. సో ఒకసారి మంత్రి గారు ఎక్కడో చెప్పారు. సో 2-3 నెలల్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ కింద నేను నీలోఫర్లో పెట్టిస్తాను అనేసి. సో చూస్తున్నాం, అది ప్రపోజల్ ఉంది కాబట్టి 2-3 నెలల్లో అది పెడతారు. పెడితే దట్ ఈస్ ఇంకా ఎక్కువ అవుతుంది. మేము చూసినంత వరకు సార్ చాలా వరకు మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ చిన్న చిన్న పిల్లలు లేక ఉండి ఒక కేజీ కంటే తక్కువ ఉన్న పిల్లలను ఇక్కడ ఐసోలేషన్లో చాలా రోజుల నుంచి వాళ్ళు ఇప్పుడు మంచిగా ఉన్న పరిస్థితి ఉంది సార్. ఇలాంటివి మీరు చేసిన ఏదన్నా గొప్ప ట్రీట్మెంట్ ఉంటే చెప్పండి సార్ మీ లైఫ్లో. ఒక పేషెంట్కి ఊరికే ప్లేట్లెట్స్ అన్నీ పోతూ ఉంటాయి అన్నమాట. ప్రెగ్నెన్సీ వల్ల ప్లేట్లెట్స్, బ్లడ్ సెల్స్ కూడా పాడైపోతుంటాయి. సో వాళ్ళ బ్రదర్ సైంటిస్ట్ ఉండే, వాళ్ళ సిస్టర్ కోసం ఎట్లన్నా తపన పడుతుండే. సో చాలా కష్టపడుతుంటే అప్పుడు ఆ రోజుల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉండేది. గవర్నమెంట్ నుంచి మేము అడిగితే ఫ్రీ ఇచ్చేవాళ్ళు. ఎవ్రీ వీక్ ఒక బ్లడ్ ఎక్కించవలసి వచ్చింది. సో ఆమెని 6 నెలలు ఎవ్రీ వీక్ బ్లడ్ ఎక్కించుకుంటూ చివరి వరకు తీసుకుని వచ్చినాం. సో చివరికి వచ్చిన తర్వాత సర్జరీ చేయవలసి వచ్చింది. సర్జరీ చేయవలసి వస్తే చాలా తక్కువ ప్లేట్లెట్స్ ఉన్నాయి. సో హై రిస్క్ అయినా కూడా ప్లేట్లెట్స్ పెట్టుకుని ఆ సర్జరీ చేయటం జరిగింది. ట్విన్స్ బేబీసు. అప్పుడు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఐవి రావు గారు వచ్చి ప్రశంసా పత్రం ఇచ్చి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ నీలోఫర్ అండ్ దేర్ టీమ్ అనేసి ఒకటి ఇచ్చారు. అది ఒకటి మరపురాని సంఘటన. స్టార్టింగ్లో చెప్పినప్పుడే మీరు అన్నారు సార్, ఇది నా ఇల్లు, నేను గత 20 సంవత్సరాలు ఇక్కడనే ఉంటున్నాను చెప్పేసి అన్నారు సార్. ఈ హాస్పిటల్ తోటి మీకున్న అనుబంధాన్ని సార్. నేను చెప్పాను కదా, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడనే అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ హెచ్ఓడి, ఇప్పుడు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్. నేను ట్రూ నీలోఫర్, ఇప్పుడు నీలోఫర్ అని అంటారు కదా, నీలోఫర్ ప్రోడక్ట్ని. నీలోఫర్ ప్రోడక్ట్ అంటే యాక్చువల్లీ నేను పుట్టింది కూడా ఇక్కడనే. అది నాకు అందుకోసం కూడా చాలా ఎక్కువ ఇష్టం. నా చేతిలో ఎంత వీలవుతుందో, అంటే గవర్నమెంట్ కొన్ని ఇస్తుంది, కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఎవరైనా దాతలు ఇస్తూ ఉంటే, ఇప్పుడు నేను ఎవరో వచ్చిండ్రు మాకు మంచినీళ్ళు ప్రొవైడ్ చేస్తాం పేషెంట్స్కి అని. సో ఐఎమ్ ఎంకరేజింగ్. అది 10 lakhs ప్రాజెక్ట్ అంట వాళ్ళది. సో గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకుని డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ చేద్దామని అనుకుంటున్నాను. అట్లా గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ చేస్తుంది. ఇట్లా డొనేషన్స్తో ముందుకు వచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అట్లా ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో గవర్నమెంట్తో మాట్లాడి చేస్తే ఒక తృప్తి, అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకున్నట్లయితే అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ కొంతవరకు ఎక్కడనో తప్పిదం జరుగుతుంది. ఒక పేషెంట్ దగ్గరనో ఇంకెవరి దగ్గరనో మిస్గైడ్ అయితే అవుతుంది కొంతవరకు, కానీ ప్రతి సౌకర్యాలు అయితే ఉన్నాయి. మన గవర్నమెంట్ నుంచి ఇది ఇట్లా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చే వాతావరణ పరిస్థితులైనా ఇక్కడ ఏ పరిస్థితులైనా దృష్టిలో పెట్టుకొని మనము వాళ్ళతోటి ఉండాలి, వాళ్ళకు అనుకూలంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వము గవర్నమెంట్ హాస్పిటళ్ళ మీద కొంచెం చొరవ తీసుకొని ఇక్కడికి వచ్చే రోగుల గురించి అని చెప్పేసి ప్రత్యేకించి కొంత ఏర్పాట్లు ఇంకా సౌకర్యాలు ఇట్లా కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామ్యాన్ సతీష్తో రాహుల్, నీలపూర్ హాస్పిటల్ నుంచి.